హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన సోలార్ సిస్టంలో గురించి ఎప్పుడో యూనివర్సిటీ ఎపిసోడ్ 1లో చెప్పాను దీని గురించి. ఇప్పుడు ఎపిసోడ్ 6లో దీన్ని తయారు చేయబోతున్నా. ఈ కాబోర్డ్లో మనం ఇప్పుడు ఒక 2D సోలార్ సిస్టమ్ని తయారు చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ముందు ఇదే మన బేస్. ఇప్పుడు మన సూర్యుని అంతా పెట్టేద్దాం. ఇక్కడ సెంటర్లో పెట్టేసాను. ఇప్పుడు మేటే ప్యానెల్స్ ఉంది కదా, అవన్నీ వరసగా పెట్టేద్దాం. ఇప్పుడు సో ఇంకా మన మొత్తం సెటప్ అంతా అయిపోయింది. ఇది 2Dది. దీనికి కావాలంటే సైకిల్లో చేయొచ్చు, కాబట్టి అంత టైం లేదు ప్రజెంట్. అందుకే ఇది స్క్వేర్ బాక్స్తో చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది మన మెర్క్యూరీ. సో ఈ పై ఏమైతే మన మెర్క్యూరీ అంటే మన దగ్గర రంగులు కూడా లేదు కాబట్టి, కలర్స్ లేదు కాబట్టి దీంతో గోళీలతో కదా. ఇది సేమ్ మన చంద్రుడు అంత సైజ్ ఉంటుంది. ఇది సూర్యుడికి మా మెర్క్యూరీకి జస్ట్ 6 కోట్ల కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే, తక్కువ. మనం మెర్క్యూరీలో ఉన్నాం. ఇక చూస్తే మొత్తం అంతా ఐడియానే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది. ఇందులో ఇది సూర్యుడు దగ్గర ఉండడం వల్ల ఇది ఒక ఐడియన్ రాక్ అంటారు దీన్ని స్పేస్లో. ఇక మార్నింగ్ 180 డిగ్రీ ఫారెన్ హీట్ ఉంటుంది. దాంతో ఇక ఒక ప్యానెల్ పెట్టుకొని ఆమ్లెట్ వేసుకోవచ్చు. సో అదే నైట్ టైం వచ్చేసి ఐస్ క్రీమ్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే -20 వాకి వెళ్ళిపోతుంది టెంపరేచర్స్. అలాగే ఇక్కడ కొంచెం అక్కడక్కడ ఐస్ ఫామ్లో వాటర్ ఉంటుంది. అదలా నాట్ కానీ సోట్ మధ్యలో ఉంది, చెప్పక ఎండ పడదు కాబట్టి. ఇది మన వీనస్. ఇది మొత్తం ప్లానెట్లోనే ఇదే హాటెస్ట్ ప్లానెట్. సో ఇది చాలా ఎందుకు వేడిగా ఉందంటే, ఇది మొత్తం అంతా గ్యాస్తో ఉంది. అంటే ల్యాండ్ ఉంది కానీ మొత్తం అగ్గిపదార్థాలు, సల్ఫ్యూరిక్ యాసిడ్ రెయిన్ పడుతుంది అక్కడ వస్తాం, అలా ఉంటుంది అక్కడ టెంపరేచర్. సూర్యుడు లైట్ కూడా లోపలికి రాదు, అయినా అంత వేడి ఉంటుంటే లోపల ఎంతలా అగ్గిపడట్లలో వేడి. సేమ్ ఇది మన భూమి సేమ్ ఒకే సైజులో ఉంటుంది. సో ఇది మన సిస్టర్ లాంటిది. ఇప్పుడు మనం వీనస్ గ్రహంలో ఉందో, ఇక్కడ మనం ఉన్నాం ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక ఉన్న యాసిడ్ రేట్కి మనం కరిగిపోవటం అంటే మెల్ట్ అయిపోవటం. అలాగే ఇక్కడ మనం ఉంటే యాస్టిస్ గుడ్డిని పడగొట్టినంత ప్రజలు మన మీద పడుతుంది. సో ఇక్కడ మనం ఎక్కువసేపు ఉన్నామనుకో మనం అయిపోతుంది. మెర్క్యూరీ కంటే ఇక్కడ చాలా ఇంకా ఎక్కువ ఉంటుంది. 900 ఫారెన్ హీట్ వరకు ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఉంటే చికెన్ని 100 సార్లు ఉండొచ్చు, అంత పవర్ఫుల్. అలాగే ఇక్కడ ఎక్కడ చూసినా అగ్గి పదార్థాలే ఉంటాయి. సో ఇక్కడ మనుషులు పట్టుకోవడం ఇంపాసిబుల్. అలాగే సూర్యుడు దగ్గర ఉంటే అక్కడ అసలు మీకు సూర్యుడే కనపడదు ఇక్కడ చూస్తే, ఎందుకంటే అలా ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు అందుకని వాళ్ళకి పెడుతుండే ఉంది. ఇంకా కాసేపు అనుకో మనం మళ్ళీ అయిపోతాం. మన భూమి, ఈ భూమి గురించి చెప్పడం అవసరం లేదు. ఇందువల్ల మనం ఉంటాం. ఇందులో చాలా చేస్తే యుద్ధాలు చేస్తే ఎన్నో చేస్తే, కాబట్టి మనం బయటికి చూస్తే ఒక చిన్న బాల్ సైజులో ఉంటుంది. దీనిలో జీవనం మొత్తం సోలార్ సిస్టంలో ఓన్లీ లైఫ్ అనే ఒకే ఒక ప్లానెట్ ఉంటుంది. అంత మనం ఉన్నాం. మొత్తం జీవరాశులు బతకడానికి అన్నీ ఉన్నాయి. సేమ్ వీనస్లో ఉన్నట్టు సల్ఫ్యూరిక్ యాసిడ్ కాకుండా మంచినీళ్ళు వాసన వస్తుంది. సో ఇది గుడ్ ఫర్, కాబట్టి 2 రోజుల అడ్డలో మాడిపోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ భూమి బయటకు వచ్చేస్తుంది. సరే, సో ఇది మన భూమి. ఇక్కడ చాలా లివింగ్ ఆబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. సో మొత్తం సాల్వ్ చేసి ఇది ఒకటే లైఫ్ అనేది. సో
దీన్ని మనం డ్యామేజ్ చేయకూడదు, లేదంటే మనకలా వీనస్లు అయిపోతుంది కొన్ని సంవత్సరాల్లో. సో మనం దయచేసి చెట్లు నాటండి భూమిని కాపాడండి. ఇది మన భూమి తర్వాత ఇంట్లోనే పెట్టాలి. ఈ మార్స్ గ్రహం సేమ్ ఇంతకు ముందు మన భూమి లాంటిది సేమ్. కాబట్టి మ్యాగ్నెట్ ఫీల్డ్ స్టార్ట్ అవ్వడం వల్ల అది అలా అయిపోయింది. మన భూమి కల వదిలే వల్లే మనం బతికి ఉన్నాం మ్యాగ్నెట్ ఫీల్డ్స్. కాబట్టి దాని గురించి సపరేట్గా వీడియో తీస్తాను. ఇప్పుడు మన మార్స్ గ్రహంలో ఉంది, ఎందుకంటే మన ఫ్యూచర్ ఎర్త్ ఇదే, అంటే జీవించడానికి ఇక్కడే ఉంది. ఎందుకంటే మాక్సిమం ఇక్కడే రాకెట్ పంపిస్తారు కాబట్టి. ఇక్కడ వాటర్ ఉంది ఐస్ ఫామ్లో, అదలా నార్త్ అండ్ సౌత్లో. అలాగే మన భూమిలో కంటే అతి పెద్ద వాల్కెనో ఇక్కడే ఉంటాయి. వాల్కెనో కదా అది ఒక పెద్ద మౌంటైన్. సో ఇక్కడ మీకు కనబడుతుంది ఇది ఇమేజ్. సో ఇంత పెద్దది మన టోటల్ సోలార్ సిస్టంలోనే ఇది అతిపెద్ద మౌంటైన్. సో ఇది మనకు అది ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 25 degrees వరకు ఉంటుంది హైయెస్ట్, అది లోయెస్ట్ వచ్చేసి -20 వరకు ఉంటుంది. పక్కనే దీనికి 8 చంద్రులు ఉంటారు. సో ఒక్కొక్క చంద్రుడు ఒక్కొక్క చంద్రుడు. సో ఇక నైట్ టైం 2 చంద్రులు చూడవచ్చు. అలాగే పక్కనే ఆస్ట్రాయిడ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి బంగారం తెచ్చుకుందాం.